హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు అటుకులతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అటుకులు తీసుకొని 1 లేదా 2 కప్పులు మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి అటుకులు తీసుకొని కడిగి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అటుకులు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 లేదా 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి. శనగపిండి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు అటుకుల్ని బట్టి శనగపిండి, బియ్యపిండి యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కొని వేసేసుకొని దీనికి మొత్తం బాగా పట్టేటట్టు కలిపేసుకోండి. వాటర్ కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అవుతుంది అటుకులు అనేది. ఇలా కొంచెం వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం రౌండ్ బాల్ లాగా చేసుకొని వేరే హ్యాండ్లోకి పెట్టేసుకొని ఇలా వడల్లాగా చుట్టేసుకోండి. మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 బై 1 ఇలా డ్రాప్ చేసేసుకోండి. ఆయిల్ చిట్లుతుంది చూసుకొని వేసేసుకోండి. ఇలా అన్నీ వేసాక ఒక 2 సెకండ్స్ అలా వదిలేయండి దాన్ని. ఇలా 2 సెకండ్స్ తర్వాత ఒక సైడు టర్న్ చేసేసుకోండి. ఇలా స్లోగా టర్న్ చేసేసుకొని ఒక 2 సెకండ్స్ అలా వదిలేస్తే చూడండి అడలు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీ. ప్రిపేర్ చేసేసుకోండి మీరు కూడా వీడియో చూసి. జస్ట్ ఇంట్లో అటుకులు ఉంటే సరిపోతుంది, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.